మొన్నటి వరకు ఏం క్రైస్తవులను, ముస్లింలను ఊచకోత కోస్తాను, తరిమి తరిమి నరుకుతానన్న మనిషి ఇప్పుడు చేస్తున్నటువంటి పనేంటి? ఒక ఆడపిల్లని పట్టుకొని టూర్‌లు, షికార్లు, ఎంజాయ్‌మెంటు, బుర్రపాడు బ్రతుకు. అఘోరి వర్షిని స్టోరీ మనకు తెలుసు. అఘోరి వల్ల ఈరోజు వర్షిని వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. ఇప్పుడు అఘోరి గురించి చాలా మందికి చాలా కోపం అనేది వస్తుంది. కానీ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్‌కి ఎందుకోసమని దాని గురించి స్పందించట్లేదు. అదే ఒక పాస్టర్ ఇప్పుడు అటువంటి ఏదైనా పని చేసుంటే వీళ్ళు చేసేటటువంటి రచ్చ ఏ రకంగా ఉండేది? మరి ఇప్పుడు అఘోరి చేస్తున్నటువంటి పని మంచిదేనా? అఘోరి చేస్తున్నటువంటి పని వలన ఏమైనా ప్రయోజనం ఉందా సమాజానికి? మరి దాని గురించి ఎందుకోసమని స్పందించటం లేదు. అఘోరి వలన ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబం. ఎంత ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు. ఈరోజు ఆ వర్షిని కూడా అంటే ఆమెకి తెలియట్లేదు గానీ, ఆమె ఎంతలా సఫర్ అవుతుంది. దానివల్ల ఎంత డబ్బులు ఖర్చు చేస్తుంది. అఘోరి ఆ శూలం పట్టుకొనొచ్చి పొడవడానికి అయ్యిందట. ఘోరమైన విషయం. అందుకోసమనే ఒక మాట ఉంటది బైబిల్ గ్రంథంలో వ్యక్తి యొక్క కంటిలో ఉన్న నలుసుని చూస్తారు కానీ, వాళ్ళ కంటిలో ఉన్న దూలమును చూడరు. అఘోరి ఇంతటి వరకు మొన్నటి వరకు ఏం చేసింది? అలా పోరాటం నేను చేస్తాను. క్రైస్తవులను, ముస్లింలను ఊచకోత కోస్తాను. ఎంత పోరాటం చేసింది. మరి ఇప్పుడు ఏం పోరాటం చేస్తుంది? వర్షిని కోసం పోరాటం చేస్తుంది. ఆమె వల్ల అంత సఫర్ అవుతున్నారు ఆ కుటుంబం. కానీ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఒక్క విషయం కూడా దాని గురించి స్పందించట్లేదు. అసలది సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది? కొంతమందైతే అసలు అఘోరియే కాదు అంటున్నారు. దీని వలన చూస్తున్న మీకు అఘోరి చేస్తున్నటువంటి పని మంచిదనిపిస్తుందా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుందామె. ఒక ఆడపిల్ల బ్రతుకుని నాశనం చేస్తుంది. ఆమె కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. ఆ వర్షిని వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతున్నారో ఆ కొన్ని వీడియోలు మీరు చూడండి. దానికి ఎవరు బాధ్యతను వహిస్తారు? ఎందుకోసమని కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు ఈ అఘోరి చేస్తున్నటువంటి ఆ ఘోరాన్ని ఎవరు కూడా స్పందించటం లేదు. అంటే ఒక ఆడపిల్ల బ్రతకంటే ఎలాగైపోయినా పర్వాలేదా? ఏమైపోయినా పర్వాలేదా? కోసమనే స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం. ఆడే బాగులేదు అంటే మనం బాగున్నామా? అవతలోడు బాగలేదంటే మనం బాగున్నాం. ఒక ఆడపిల్లని పట్టుకొని టూర్‌లు, షికార్లు, ఎంజాయ్‌మెంటు, బుర్రపాడు బ్రతుకు. వీళ్ళ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. దాన్ని ఎవరు స్పందించరెందుకు? అవతలోళ్ళ కంటిలో ఉన్న నలుసుని మనం చూస్తాం. కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని మాత్రం మనం చూడం. మనకు కనబడదు. మనం చూడాలనే ప్రయత్నం చేస్తే కదా కనబడడం. మన బొక్కలు మనకు కనబడాలంటే మనం చూసే ప్రయత్నం చేస్తే కదా తెలుస్తది. ఎంతసేపు అవతలోడు ఇగో అలాగా, అవతలోడు ఇలాగా, అవతలోడు దాన్ని తీసుకెళ్ళాడు, అవతలోడు దీన్ని తీసుకెళ్ళాడు, అవతలోడు అలా ఇలాగా అని అవతలోడి మీద పడి ఏడవటమే తప్ప అసలు మనం ఎంతవరకు రైట్‌గా ఉన్నాం? నేను ఒక్కసారైనా పరీక్షించుకోగలుగుతున్నామా? ఇప్పుడు అఘోరి చేసినటువంటి ఆ ఘోరాన్ని ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నించట్లేదు. పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్ కూడా దాని గురించి అసలు రిపోర్ట్ కూడా రాయట్లేదు. ఎంత ఘోరమో చూడండి. అదే ఒక క్రైస్తవ్యంలో ఎవరైనా గాని అటువంటి తప్పు చేసుంటే ఈరోజు హెడ్‌లైన్‌లో వస్తది. బ్రేకింగ్ న్యూస్ వస్తది. దాని గురించి 24 గంటలు లైవ్ ఉంటది. ఇప్పుడు అఘోరి చేస్తున్నటువంటి పని మంచిదా మీ దృష్టికి? ఆడపిల్ల బ్రతుకుని అంత ఘోరంగా నాశనం చేస్తుంటే అది మీ కంటికి మంచిదిగా అనిపిస్తుందా? అఘోరిని ప్రశ్నించాలి. అటువంటి దుశ్చర్య జరుగుతున్న క్రమంలో హైందవుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా ఎవరైనా కూడా అటువంటి దుశ్చర్య చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. మరి ఒక ఆడపిల్ల బ్రతుకుని అంత రోడ్డులో ఈడ్చి శారీరక సంబంధం ఆమెతో కలిగి ఉన్నావా అని ఆమెను అడుగుతున్నారు వర్షినిని. ఇప్పుడు ఆ బ్రతుకు ఏమైంది? బ్రతుకు బస్టే. మరి దీన్ని ఎవరు అడగరా? ఇది కనిపించట్లేదా? ఎంతసేపు పాస్టర్ మరి ఇప్పుడు ఇది కాదా ప్రశ్నించే హక్కు లేదా మీకు? దాని గురించి అడిగే హక్కు లేదా మీకు? ఆలోచించండి మరి ఇక. మీ ఇష్టం అడుగుతారా అడగరా నాకు తెలియదు గానీ నా మట్టుకైతే నేను అడిగాను. కాబట్టి ఇది ఎవరికి బాధ పెట్టాలని గానీ, ఎవరికి కించపరచాలని కాదు గానీ